వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే గోంది ప్రకాష్ రావు గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. గోంది ప్రకాష్ రావు గారు, ఇప్పుడు జనరల్గా మనం పాదయాత్రలు అనేది ఎన్నికల ముందర చూస్తూ ఉంటాం. ఎవరైనా పాదయాత్రలు చేసినా కూడా పొలిటికల్ పార్టీస్లో పిసిసి అధ్యక్షులు అంటే పార్టీలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, లేకపోతే సీఎంగా ఎవరైనా ఉంటే వాళ్ళు కావచ్చు, లేకపోతే సిఎల్పి లీడర్స్ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు, పరిగి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఏంటిది సార్? నేనైతే ఇది పాదయాత్ర అనుకోను. ఎందుకంటే ఆమె ఫస్ట్ నాడు పరిగిలో అది అంటే ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లో ఒక రూట్ ఇస్తారు. అక్కడ ఉండే ప్రజల అభిప్రాయం పిటిషన్స్ తీసుకుంటుంది. మూడ్ ఆఫ్ ప్రజలది ఏముందనేది అడుగుతుంది. వీళ్ళు ఎవరిని పక్కకున్నా కూడా ఉండని సెలెక్టెడ్ పీపుల్ చేస్తారా చేయరా అని నేను దానికి ఆ లోతుకు పోదలుచుకోవాలి. రేపు ఆటోమేటిక్గా సోషల్ మీడియా దాంట్లో వస్తారు, ఆర్గనైజ్ చేసి నిలిచబెట్టినరా ఉన్నా. ఇప్పుడు ఏదైతుందో అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇది అడ్వాన్స్ ఇష్యూ చేసింది కనుక ఎవరు ఆపినా కూడా పోలీసు నిర్బంధం చేయలేరు జనాలు రావడానికి కోసం. ఓపెన్ ఒపీనియన్స్ వస్తాయి, పిటిషన్స్ ఇస్తారు. ఏం జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ అయిందా లేదా, గ్రామంలో ఉండే ఏ గ్రామాలు అయితే పోతుందో, కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మనుషులు ఎవరైనా ఉన్నారా, ఏమైనా వసూలు జరుగుతుందా, ఈ ఇండ్ల కార్యక్రమం ఇచ్చింది కదా, ఈ రైతు రుణమాఫీ ఉంది కదా, వీటన్నిటి మీద ఒపీనియన్ ఉంటుంది. కానీ ఇది ఫస్ట్ ఇన్ కైండ్ ఆఫ్ ఇన్ కంట్రీ. చంద్రశేఖర్ గారు కూడా పాదయాత్ర చేశారు. అదే కన్యాకుమారి టు కాశ్మీర్ పెద్ద. ఇక ఈ జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు గారిది, షర్మిలమ్మది అవన్నీ మనకు అవసరం లేదనుకోండి. బట్టి గారు చేశారు కఠోరా. రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేసిండ్రా అనేది నేను దాని గురించి వివరాలకు పోదలుచుకోలేదు. నాకు మంచి మిత్రుడు, కాన్స్టిట్యున్సీలు జంప్ అయిన వేరే సంగతి. కానీ పాదయాత్ర అంతకుముందు ఎట్లా చేసిండు అనేది ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిక్, బట్ పాదయాత్ర అతను కూడా చేశాడు. అలాగే ఆద్వాని రథయాత్ర చేశాడు. ఏఐసిసి ఇన్ఛార్జీలు కానీ జనరల్ సెక్రటరీ అంటే షెడ్యూల్ ఇష్యూ కాకముందు ఎంటైర్ రాష్ట్ర నాయకులు అన్ని గ్రూపులను తీసుకుపోయి గులాం నబీ చేసిన సంగతి మనం చూసాము. అన్నీ అట్లే మీకు ఎంటైర్ 85 నియోజకవర్గాలు బిఫోర్ 89 టు 94 బిట్వీన్ ములాయం సింగ్ యాదవ్ చీఫ్ మినిస్టర్ 89లో ఫస్ట్ టైం అయ్యాడు. ఎంటైర్ 425 అప్పుడు డివిజన్ కాలేదు, ఎందుకంటే 2000 చిల్లర్లు ఎప్పుడు అయింది. ఇది ఉత్తరాంచల్ 22 సీట్లు అయి 403 మాత్రమే యూపీకి అయింది, ఉత్తరాంచల్ అయింది. అది అఖిలేష్ కూడా వాళ్ళ తండ్రి లెక్క చేశాడు. ఎందుకంటే నేను అప్పుడు అక్బర్ అహ్మద్ అని డంపి ఈజ్ ద కాంగ్రెస్కి వ్యతిరేకి, యూపీ భవన్లో నేను ఆయన పేరు మీద ఉన్నాను. అనుకోకుండా అక్బర్ అహ్మద్ గారు వచ్చారు. ఆ రోజు ములాయం సింగ్ కూడా వచ్చాడు. అంటే ఎందుకో నన్ను పికప్ చేసుకొని మాన్ సింగ్ తాజ్, ఇది అక్బర్ రోడ్ ఏసీసీ ఉంటుంది కదా, దాని పక్కే ఉంటుంది. అక్కడ లంచ్లో ఏదైతుందో ఎవ్రీ డే అతను కూర్చుంటాడు, ఢిల్లీలో ఉంటాడు. మనం ఇంతలో ములాయం సింగ్ వచ్చాడు, ములాయం సింగ్ కూర్చుంటాడు. అప్పుడు అపోజిషన్ సీఎం కాదు. తో డంపీలు ఏదైతుందో యూ షుడ్ పార్టిసిపేట్ ఆఫ్ మై రథయాత్ర, అదే బస్ యాత్ర, దాన్ని ఏ పేరు పెట్టిండో కానీ అట్లా అక్లైజ్ చేస్తాడు. అంటే ఎవ్రీ కాన్స్టిట్యున్సీ తెచ్చేయండి అన్నట్టు. అంటే రూట్ 425 కాన్స్టిట్యున్సీలు అప్పుడు ఓ నెలల తరబడి 90 కాన్స్టిట్యున్సీలు దేవిలాల్ కూడా చేశాడు. అది నేను అనుకుంటున్న పాదయాత్ర కాదు, ఇదే ఈ బస్. సేమ్ మన ఆద్వాని గారు ఎక్కడో బీహార్లో ఎక్కడో అరెస్ట్ అయింది, మీకు తెలుసు కదా, లల్లు ఉన్నప్పుడు. అలాగే ఏదైతుంది ఈ పాదయాత్రలో అయితే ఆటంకం లోకేష్ చేశారు, షర్మిలి చేసింది, జగన్మోహన్ రెడ్డి చేసిండు, బాబు గారు చేశారు, బట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఇక వేరే రాష్ట్రాలు నాకు తెలియదు. కానీ ఇట్లా ఏసీ జనరల్ సెక్రటరీ ఉన్నదే 3 గవర్నమెంట్లు. ఆల్రెడీ మొన్ననే మన జస్ట్ 3-4 డేస్ బ్యాక్ ప్రశంసా పత్రము సోనియా గాంధీ గారు రాలేక ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ గారు ఇక దేశంలో ఎక్కడ లేదు తెలంగాణ అది చేసింది అనేది ప్రశంసించినట్టు కొంత నేను ఫుల్ చూడలేదు అనుకోండి. అటువంటిది ఏదైతుందో అంటే మీనాక్షి గారు వచ్చిన తర్వాతనే కొన్ని సోషల్ మీడియానా పడని మీడియాకి ఏదైతుందో మన కాంగ్రెస్కి పడని మీడియాల మెయిన్ మీడియాలలో కూడా పలు కథనాలు పుంకాలుగా వస్తున్నాయి. నేను దాన్ని ఫాలో కావడం లేదు. ఏది ఏమైనా ఖచ్చితంగా 100% కాదు, 150 కోట్ల జనాభా అయిందనుకుంటా. 150 కోట్ల % ఈ ప్రభుత్వం మీద అధిష్టాన వర్గానికి అసంతృప్తి ఉంది. అంటే రేవంత్కి చెక్ పెట్టడానికి ఇదంతా చెక్ అని నేను అన్నాను. చెక్ అని అన్నాను. పరిపాలన అనుభవం లేకుండా డైరెక్ట్గా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో 18 చేరాడు. స్టేట్మెంట్స్ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని తేవడానికి ఎవరైనా కానీ భాష ఏది వాడినా
ఆ కేసీఆర్ ముఖ్యమంత్రికి ధీటుగా ఆయన ఉద్యమంలో ఏదైతే వాడిండో దానికంటే 4 గంటలు వాడిండి ఈజ్ ఆల్ రైట్. బట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సీట్ గౌరవం అది ఎవరితోటి ఇప్పించాలి తనే చెప్పాడు ఆఫ్ ద రికార్డులో చిట్ చాట్లో, ఎవరు నాకు సహకరించట్లేదు, అన్నీ నేనే చూసుకుంటున్నా, నా సీట్ ఎప్పుడు ఖాళీ అవుతుందని చూస్తుండు, విప్పులు ఎవరు పనిచేస్తున్నా ఆయన చెప్పిందే, దీంట్లో బహిరంగంగా చెప్పిందే. సో ఎవ్రీథింగ్ అన్నిటికీ అటాక్ చేసుకుంటుండు మనం చూస్తున్నాం. ఎవరు ఎందుకు చేస్తలేరా అనేది దానికి నేను ఆ వివరాలకు పోదలుచుకోలే, లెంతీ టైం 24 గంటలు చెప్పగలుగుతాను నేను. ఏది ఏమైనా అధిష్టాన వర్గం అసంతృప్తి ఉన్నది. ఇక్కడ కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అధిష్టాన వర్గం ఎవరన్నా దీన్ని కండెమ్ చేసినా, ఎవరన్నా నాయకులు వస్తే ఎప్పుడు చెప్పారు డేట్తో సహా వేణుగోపాల్ గారు మొదలు ఒక మంత్రికి ఏం చెప్పాడు, మాకేం 1 రూపాయి అది చేయవలసిన పని లేదు, కొన్ని చేస్తున్న జాగ్రత్త, ఏదన్నా ఉంటే పలానా హెడ్ ఇన్ఫార్మ్ టు అండ్ రిలీజ్ ద ఫండ్స్. బట్ హెడ్ ఒక మంత్రికి చెప్పారు, అంటే కాంగ్రెస్కి ఫండింగ్ అవసరం లేదు తెలంగాణ చెప్పాడు నాటు. అతను మరి ఆ మంత్రి ఏమైనా పంపిండా, ఏమైనా ఇచ్చాడా, ఇంకెవరైనా చెప్పాడా, అఫీషియల్గా ఇచ్చింది ఇన్ఫార్మ్ చేశాడా వేణుగోపాల్ గారికి, బట్ నాట్ టు కలెక్టెడ్, నాట్ ఎనీథింగ్ ఈజ్ హెడ్ ఆఫ్. అంటే నమ్మట్లేదా నిజమే అని సీఎం గారికి పర్మిషన్ అని చెప్పిందంటే ఒక వార్త నాకు చెప్పినది గుడ్ సోర్స్. లేటెస్ట్గా ఏంటంటే వేణుగోపాల్ గారు ఈ టోల్డ్ చీఫ్ మినిస్టర్ నాట్ టు సెండ్ ఎనీ ఏఐసిసి ఫండ్. కరప్షన్ జరుగుతుందా జరగదా అనేది ఏం చేసేయాలి నాకు సంబంధం లేదు, బట్ వాళ్ళ నోటీసులో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ నోటీస్. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చింది తెలుసు కదా మీకు. ఇంతకుముందేమో ఆ ఫ్యాక్సులు ఉంటాయి కదా, ఆఫీసులకే పంపుతారు పేర్లు రాసే, కొందరు వేరే పేర్లతోటి కంప్లైంట్స్ టెలిగ్రామ్స్ ఉంటుండే కదా హ్యాబిట్స్. మేము ఇచ్చిన దాంట్లో కొన్ని 100,000 చేసినాము. నేను చైర్మన్ అది అవుతుందనగా నేను మేనకా గాంధీ క్లోజ్ అనేది ఇచ్చినాయి, ఎథెంటిక్ ఇచ్చినాయి, అక్కడ డాక్యుమెంటేషన్ కట్టబెట్టిండ్రు రాజశేఖర రెడ్డి గారికి, కేశవరావుకి, అందరికీ తెలుసు. డిస్కషన్ ఏమైంది, దిగ్విజయ్ సింగ్ ఇన్ఛార్జ్ నా చైర్మన్ అప్పుడే ఏం కంప్లైంట్ ఇచ్చారు నా చైర్మన్ లిస్టులో ఉన్నప్పుడు. ప్రకాష్ రావు గారు 36 చైర్మన్లను డిక్లేర్ చేసి వాళ్ళకి ఎందుకు ఎవరికి ఏమిస్తున్నది, నా పేరు ఎన్నో నెంబర్ పెట్టిండు. ఇగో ఎంఏ ఖాన్ ఆయన ఏదైతుందో సేవాదాలు ఉండే యుద్ధాలు ఉండే అని ఆయన కార్పొరేషన్ సెట్విన్, ఇంద్రసేన్ రెడ్డి చైర్మన్ ఏది ఇస్తున్నాను కాదు, చైర్మన్ ఇంద్రసేన్ రెడ్డి, ఏఐసి జనరల్ సెక్రటరీ ఉండే, ఎమ్మెల్సీ ఉండే సంజయ్ గాంధీ జామాలకెళ్ళని, గోనె ప్రకాష్ రావు ఎక్స్ ఎమ్మెల్యే టికెట్ పోయింది కనుక కార్పొరేషన్ లేదని కాదు. ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ గతంలో కానీ ఇప్పుడు కానీ హైకమాండ్ ముందు లిస్ట్ పెట్టి పర్మిషన్ తీసుకునేది ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. ఎట్ ఏ టైం అయినా చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో కూడా నో హైకమాండ్ లిస్ట్ అప్రూవల్ లేకుండానే అనౌన్స్ చేసిన సంగతి పక్కా, అక్కడ ఇన్ఫర్మేషన్ కాకుండా. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మొన్న ఏదో హెగ్డే గారు మన అయిపోయింది, ఖర్గే గారు చెప్తే చేంజ్ చేస్తాను. ఈరోజు కేశవరావు బతికున్నాడు, కేవీపీతో లోపల లేడు కదా, సోనియా గాంధీ గారు చెప్పారు కదా, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కదా, దిగ్విజయ్ సింగ్కు కైలాష్ గారని ఈనాడులో చేసిండు, జ్యోతిలో ఢిల్లీకి పోయిండు, తర్వాత క్రాంతికాల రిటైర్ అయ్యిండు. హానెస్ట్ గై 35 ఏళ్ళు ఆ ఫీల్డ్లో ఉన్నాడు, రిటైర్ అయ్యింది రీసెంట్. హూ ఈజ్ ప్రకాష్ రావు గారి మీద కంప్లైంట్ వచ్చింది కదా, ఆయనకి ఎట్లా మీరు అది చేస్తున్నారంటే ఆయనే ఈ మే బి సంజయ్ మంచి ఎమ్మెల్యే, బట్ ఈ రిజైన్డ్ వర్క్ ఫర్ పార్టీ. చైర్మన్లు అప్పుడు అవుతున్నాయని ఇట్లా వచ్చినాయి అంటే ఏదైతుందో ఆయన ఆన్సర్ ఇచ్చింది డెక్కన్ క్రానికల్ అండ్ భూమిలో నా దగ్గర కటింగ్ ఉంది నేను చెప్తా. అప్పుడు ఏమైందంటే ఇమీడియట్గా కేశవరావు ఇంటర్ఫైర్ అయింది. కేశవరావు గారిని మేనకా గాంధీ మంత్రి వచ్చినప్పుడు కల్పించిన ఎక్కడ ఇప్పుడు లేక్యూ గెస్ట్ హౌస్, నాట్ దిల్కుషా ఎడికి లేక్యూలా. సో ఆయనకు తెలుసు కదా, బికాస్ ఆఫ్ పీసీసీ నేను చేయబట్టి రికార్డర్ చెప్తున్నా, మనం కావాలంటే ఇప్పుడే ఇమ్మీడియట్ ఇంటికి పోదాం. వాళ్ళ 2 కొడుకులు ఆయనను కొన్ని 100 మందిని ఇవాళ రామచంద్రరావు గారు పట్టుకున్నాడు. నేను అంటే వాళ్ళిద్దరు కన్ఫంటేషన్ ఉండే, కూర్చుండబెట్టించి ఏదైతుందో ఒప్పించి పీసీసీ కావడానికి 100 ఇప్పుడు 150 crores ఎట్లా అవుతానో 150 crore% నెగోషియేట్ చేసి కావడంలో అంటే ఆయన పర్సనాలిటీ. ఆ డిఫరెన్స్ ఒపీనియన్ సార్ట్అవుట్ చేసినాకనే కేశవరావు గారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత, శ్రీనివాస్ తర్వాత. అయితే ఈ కార్పొరేషన్లో అప్పుడు ఏమైందంటే కేశవరావు గారు యాజ్ ఏ పీసీసీ, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ అయింది ఎలక్షన్ అయిన తర్వాత, గులాబీ నబీ తర్వాత, అండ్ అహ్మద్ పటేల్ ఆఫ్ అడ్వైజర్ టు సోనియా గాంధీ అండ్ సోనియా గాంధీ. హూ ఇస్ దిస్ ప్రకాష్?
రాజశేఖర రెడ్డి వన్ ఈజ్ ఫార్మర్ ఎమ్మెల్యే, ఆయనకి కామన్గా చెప్పిండు. ఆయనకు అక్కడ టికెట్ రాలేదు, ఇక్కడ మన దగ్గర వరుసగా టికెట్ అంటే ముకుందరెడ్డి అని మన దగ్గర నుంచి ఎలక్ట్ అయ్యి దాదాపు 6 సార్లు 7 సార్లు టికెట్ వచ్చింది. అది ఫిగర్ అవసరం లేదు, అది ఒక లెంత్ అవుతుంది. ఈ క్రాస్డ్ టీఆర్ఎస్ కోటా తీసుకున్నది, ప్రకాష్ మిస్ అయింది కనుక ఏదైతుందో ఆయన 1.5 year వర్కౌట్ చేసిండు ఏదైతుందో అని ఎవరు చెప్పారు? ఈజ్ ఎ గుడ్ గై, రిజైన్ చేసిండు సంజయ్ మంచి. ఐ హర్డ్ అబౌట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మేనకా గాంధీ అనగానే రిప్లై ఎవరు ఇచ్చిండ్రు? కేశవరావు ఇచ్చిండు. పార్టీలో వచ్చిండు, పనిచేసిండు, ఈజ్ వెరీ హానెస్ట్ గై ఎస్ అన్నది. అన్నాక 2 నెలలు అందరి పెండింగ్ ఉన్నాయి. కార్పొరేషన్ ఏరియాలనేది ఈయన డిసైడ్, ఓన్లీ పర్మిషన్ కార్పొరేషన్ 36 ఎట్ ఏ టైం హైకమాండ్. మీరు చూడండి హిస్టరీలో ఇంటర్వ్యూలు మీకు ఒక 10 మంది ఫిక్స్ చేస్తారు. ఎన్నడన్నా ఇంతవరకు కంప్లీట్ ఈ పీరియడ్లో కూడా కార్పొరేషన్ పర్మిషన్ మొత్తం లిస్ట్ హైకమాండ్ క్లియర్ చేసింది అనేది లేదు. దిస్ ఈజ్ ద హిస్టరీ. ఎందుకో చెప్పామన్నా, మర్చిపోయింది ఇది ఎందుకు వచ్చింది. అసలు ఇప్పుడు ఏదైతే ఉందో ఉన్న పరిస్థితిలో నాకున్న ఇన్ఫర్మేషన్, నేను ఢిల్లీలో కూడా 5 రోజులు ఉంటున్నా దీనికోసమే. అంటే వాట్ ఈజ్ గోయింగ్ ఆన్, ఇట్లా ఎందుకు ఇట్లా జరిగింది అనేది నేను అది నేను రికార్డెడ్ ఫోన్ మాట్లాడి కూడా ఆఫ్ ద రికార్డ్ స్కూప్ లెక్క, ఇది పేపర్ టీవీ కాదు అనుకోండి, మీరు ఇదేంటి యూక్ ట్యాబ్ కనుక నేను అది ఎట్లా అరేంజ్ చేయగలుగుతా అనేది నేను చెప్పలేను. బట్ అన్హ్యాపీ. ఇది కారణం ఏంటంటే ఫీల్డ్ మీద పోతుండ్రు, లాట్ ఆఫ్ కంప్లైంట్స్, పబ్లిక్లో మూడెట్లుంది, పలు సర్వేలు నేను కూడా వాళ్ళు చెప్పినవి చూశాను. నేను ఒక 3-4 క్యాండిడేట్స్ ఏదైతుందో ప్యాకేజ్ ఏది ఇప్పుడు ఈ జడ్పీ వస్తున్నాయి కదా, పోయి ఒక అభ్యర్థిని మొన్న సండేనే ఒక దాంట్లో నాకు ఆయన కాంటాక్ట్ అయ్యాడు, జిల్లా చెప్పను, ఇదివరకు చేయించాను, అతను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు తెలుగుదేశంలో. అన్న నువ్వు నాకు ఇట్లా హెల్ప్ కావాలంటే 6 గంటలకే నా దగ్గరకు వచ్చాడు. మన సండే పోతే వాళ్ళ పార్టీ నుంచి చేయించారు, బీజేపీ పార్టీకి వెళ్ళి 31 జడ్పీటీసీ 1 డిస్ట్రిక్ట్ డివైజ్ అయిన డిస్ట్రిక్ట్లో 31లో వాళ్ళ సర్వేల దాంట్లో ఒక దాంట్లో 13 వచ్చినాయి వాళ్ళకు బీజేపీకి, ఒక దాంట్లో 17 ఏమో వచ్చినాయట, ఒక దాంట్లో 18-19 వచ్చినాయి కాంగ్రెస్కి. అవన్నీ బీఆర్ఎస్ అవసరం లేదనుకోండి మీకు. నేను పోయిన తర్వాత ఎవరైతే చూపెట్టానో వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళు చేసిన సీట్ ఆ వ్యక్తికి చూపెట్టాడట, ఆయన నాకు చెప్పిండు 21-31లో 21-31 జడ్పీటీసీలు జిల్లా పరిషత్ని ఇండైరెక్ట్ అనుకుంటారు కదా సార్, జిల్లా పరిషత్ మెంబర్లు వస్తున్నాయి. తో సిచ్యువేషన్ మనం మాట్లాడుకున్నాం మీ టీవీలో. గతంలో ఎప్పుడు కానీ స్థానిక సంస్థలు తమిళనాడులో పోటీ చేయకున్నా జయలలిత వచ్చింది, అక్కడ ములాయం అప్పుడు అఖిలేష ములాయం పోటీ చేయకున్నా మాయావతి చేయకున్నా చీఫ్ మినిస్టర్ అయింది. ఇక్కడ పోయినసారి ఎట్లయింది మనం చూసాము, టీఆర్ఎస్కు. అక్కడ జగన్కి ఎట్లయింది చూసాము, టీడీపీ మండలాలు చేసేట్లు చూసాము. సిచ్యువేషన్ ఈజ్ మెజార్టీ ఇప్పటికి చెప్తున్నా నేను, నా వ్యక్తిగత సర్వేలు చూసినా కూడా తర్వాత చెప్దాం అనుకోండి, మోర్ దాన్ 60% క్రాస్ అవుతాయి. 40 వచ్చినా కూడా చరిత్రలో లేనంత రిజల్ట్ ఈరోజు బీజేపీకి 2-3 జిల్లాల్లో ఏదైతుందో హంగు రావచ్చు, బట్ కొన్ని జిల్లాలు 3-4 కైవసం చేసుకునే వచ్చింది. ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు 31 అయినాయి కదా. అలాగే బీఆర్ఎస్ కూడా ఏదైతుందో ఒక 5-6 జిల్లాలు, అంటే రఫ్గా చెప్తున్నాను, తర్వాత నేను అక్యురేట్గా చెప్పగలుగుతా. నేను కూడా ఫీల్డ్ సర్వేలు చూసి ఖమ్మం అండ్ నల్గొండ తప్పితే కాంగ్రెస్ ఏదైతుందో అబ్సల్యూట్. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాలు పకడ్బందీగా ఏదైతుందో బీజేపీ కంఫర్టబుల్, అంటే కాంగ్రెస్ కంటే తక్కువ వచ్చినా కంఫర్టబుల్ రిజల్ట్. అంటే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు అవన్నీ ఆ జిల్లాలో అయితే అక్కడ కంఫర్ట్ వస్తుంది. కంఫర్ట్ బీఆర్ఎస్ మహబూబ్ నగర్ అండ్ మెరక్, ఇది మున్సిపాలిటీ, ఇది కదా, ఇది హైదరాబాద్ రంగారెడ్డి వదిలిపెట్టండి, రంగారెడ్డిని అడగలే. అండ్ ఖమ్మం నల్గొండ ఒక కాన్స్టిట్యున్సీ మంత్రి, రిమోట్ కాన్స్టిట్యున్సీ 7% వస్తుంది బీజేపీ ఓట్లు అక్కడ. 7% ఒక కాన్స్టిట్యున్సీ. సపోజ్ భద్రాచలం ఉంది, సపోజ్ బట్టి గారి కాన్స్టిట్యున్సీ ఉంది, ఎగ్జాంపుల్. 7% ఓట్లు బీజేపీకి రావడం అంటే ఆషామాషి కాదు. అసలు ఎటువంటి ఉనికి లేదు బీజేపీ, ఉనికి లేదు, అడ్రస్ లేదు, కార్యకర్త లేడు. 7% అంటే యూత్. నా వ్యక్తిగత అభిప్రాయం, ఈరోజు
ఆ లీడర్షిప్ వల్ల కొంత అదైపోయింది తప్పితే అదర్వైజ్ బీజేపీ యూత్ ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేస్తున్నారు వాళ్ళు 18 ఇయర్స్ ఓటర్స్ను నియోజకవర్గాల్లో ఏదైతుందో ఓటర్గా అది చేస్తున్నారు రూరల్లో. మున్సిపల్ అయితే ఇప్పుడు అవసరం లేదు కదా, మున్సిపాలిటీలో రూరల్లో దే ఆర్ గోయింగ్ టు, అదొక ప్రోగ్రామ్ వాళ్ళది. నిన్ను అనుకుంటా ఆయన పేరే మన ఎవరు మన ఢిల్లీలో మేము మర్చిపోయాను అరవింద్ గారు కదా ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్. నేను అది ఆ బయట అంతా చూసినా మేము ఖచ్చితంగా 2-3 రోజుల కింద ఖచ్చితంగా నా జిల్లా అంటే నిజామాబాద్ జిల్లా, నా జిల్లా అంటే ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ అన్నట్టు అనుకుంటున్నా నేను. నా జిల్లా జడిపి కైవసం చేసుకుంటా. ఈరోజు మేము రాజకీయాలు మాట్లాడడానికి రాలేదు, మేము ఎంపీలైనం ఇవ్వాలా, మేము వాళ్ళను జడ్పీటీసీలు, సర్పంచులు, మండల్ టీసీలు, మున్సిపాలిటీ గెలిపించుకుంటాను మాది ప్రస్తుత కార్యక్రమం సెప్టెంబర్ వరకు. ఇవన్నీ నాకు ఈ రాజకీయాలు వద్దు. నా జిల్లా మాత్రం, నా జిల్లా అంటే ఆయనకు నిజామాబాద్లో ఏది వస్తుందంటే బోధన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాలకొండ, తర్వాత ఇది మన కరీంనగర్లో ఉన్న జగిత్యాల్ అండ్ కొరట్ల. జిల్లా అంటే అవి కలవే కదా ఈ జిల్లాలో, అది ఆ జిల్లా జగిత్యాల జిల్లా. నా జిల్లా నిజామాబాద్ అన్నాడంటే ఈ 4 కాన్స్టిట్యూన్సీలు ఉంటాయి అనుకుంటా. బాన్సువాడ సగం ఉంది, బాన్సువాడ దీనికి రాదు, జైరాబాద్కి వస్తుంది. నా జిల్లా జడ్పీ గ్యారెంటీ అన్నాడు. నాకున్న తర్వాత చెప్పిన తర్వాత సర్వే వాళ్ళతో మాట్లాడలేను, నేను వాకప్ చేస్తే హ్యాండ్స్ డౌన్ గెలిచే అవకాశం ఉంది. సపోజ్ అక్కడ 20 ఉన్నాయా, 20 ఉన్నాయి అనుకోండి, దే విల్ గెట్ మినిమం 8, 1-2 తక్కువైనా 10 క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు. 20-25 నాకు తెలియదు ఎన్ని ఉన్నాయి అట్లా ఆ 4 జిల్లాలు బాన్స్వాడ పార్ట్. తో ఈ పరిస్థితి ఏదైతుందో హైకమాండ్కి ఉంది. అంటే మిగిలిన జిల్లాల్లో కూడా ఇట్లాగే ఉందా పరిస్థితి? చెప్తున్నా కదా మీకు, బీజేపీ ఆదిలాబాద్, నిజామాబాద్. ఆదిలాబాద్ ఏ పార్టు, నాట్ సిర్పూర్ అండ్ ఆసిఫాబాద్ అండ్ మంచిర్యాల్, చెన్నూరు, బెల్లంపల్లి కాదు, ఈ 5 పార్ట్లు. అంటే మీకు నిర్మల్ కానీ ఆదిలాబాద్ జిల్లా జడ్పీలో వస్తాయి. నేను చెప్పు వాళ్ళతో మాట్లాడాను, పేర్లు అవసరం లేదు అనుకోండి. బట్ దే విల్ గెట్ గుడ్ సీట్. అంటే ఎప్పుడు రూరల్లో మీకు బీజేపీ 90 ఇండివిజువల్గా గెలిచి 98 ఇక్కడ సీట్లు గెలిచిన దత్తాత్రేయ గారు, 96లో ఎవరు మన సాగర్జీ, వీళ్ళంతా గెలిచినా కూడా వాళ్ళకి మున్సిపాలిటీల మండలాలు ఏం లేకున్నా గెలిచిన సీట్లు. ఇప్పుడు మొన్న సంజయ్ గెలిచిండు అనుకోండి, ఎమ్మెల్యే ఓడిపోయి గెలిచిండు కదా, ఏ మున్సిపాలిటీ బీజేపీకి లేదు కదా, సాగర్ గెలిచి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. లోకల్ బాడీలో బలంగా వస్తున్నారు. కాంగ్రెస్కు ఈ 2 జిల్లాలు వెరీ కంఫర్ట్ సర్వేలు. నా ఒపీనియన్ నేను ఇప్పుడే చెప్పను, ఇప్పటికీ 60% పైన మున్సిపాలిటీలో 100 ఉన్నాయి అనుకోండి, మోర్ దాన్ 60. జిల్లా పరిషత్తులు 31 ఉన్నాయి అనుకోండి, 36లో 25 24 తగ్గాయి. కానీ సిచ్యువేషన్ పరిస్థితి, ఈ సర్వే రిపోర్ట్లు ఎవరు చేయించుతున్నా ఏదా కొంత ఫీల్డ్ వరకు ఢిల్లీకి పోతున్నది. అంటే రేవంత్ రెడ్డికి ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? రేవంత్ రెడ్డి అని నేను ఎట్లా అంటాను అంటే జనరల్గా ఇప్పుడు ఒక సీఎం ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు, ఇచ్చిన హామీలు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఇచ్చిండ్రా, అప్పుడు మొత్తం వారికి గుట్టలు ఉంటే కూడా ఇచ్చారు కదా. అప్పుడు నేను అనుకుంటే 70,000 కోట్లు ఎంతో ఇచ్చింది కదా. ఇవాళ 9,000 కోట్లు వేసినా కూడా ఇప్పుడు నాకు ఫస్ట్ టైం నాది బిలో 5, 25,000 వచ్చినాయి అంటే 6-4 24 అంటే 4 ఎకరాల చిల్లర అఫీషియల్గా ఉంది. ఒకటి ఎన్టీపీసీలో మీకు పోయిందని చెప్పాను కదా, అది మేము చేసుకుంటున్నాం. 7 ఎకరాలు నాకు లీజ్ ఏదైతుందో ఇది. ఇప్పుడు నాకు లీజ్ ఏదైతుందో 10,000 వచ్చింది. తర్వాత నాకు 7 ఎకరాలు బీపీఎల్ పోయింది, మాకు ఇంకా డబ్బులు రావాలి, అది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి బీపీఎల్ ప్రాజెక్టు. నాది 5 ఎకరాలు, దాంట్లో 5 బదులు 50 ఎకరాలు వచ్చింది. నాకు 25,000 రైతు బంధు పడ్డది. బట్ రైతు కూలి ఇవ్వాలి కదా, కౌలు రైతుకి ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు రాలేదు కదా, ఓన్లీ 3 ఎకరాల వాళ్ళకి వచ్చింది కదా. ఇప్పుడు కూడా వాళ్ళు అనేది ఎంత 15 కదా, 15 అంటే ఒక పంటకు 7.5 కదా, 7.5 కదా. స్కూటీ అన్నారు కదా. ఇక అది సబ్జెక్ట్ పెద్దగా అవుతుంది సార్, ఓన్లీ లిమిటేజ్ దీనికి అయిదా ఏమేమి హామీలు ఇచ్చింది సంగతి అని. ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. అటాక్ ఏదైతుందో టీఆర్ఎస్ ఎవ్రీ డే చేయగలుగుతున్నది. కాంగ్రెస్ ఏదైతుందో ఇప్పటి వరకు ఎనీ ఏఐసిసి జనరల్ సెక్రటరీసా, మంత్రుల, పిసిసి నుంచి స్పోక్స్మెన్సా, రైట్ చర్చకు తయారు. 2014లో మీరు ఏం హామీలు ఇచ్చారు? 3 ఇంపార్టెంట్. ఒకటి, ఇల్లు లేని వారికి మన 2 బెడ్రూమ్ 3.5 లక్షలే. నేను మీరు బయట కావాలంటే బయట ఇస్తాను మీకు 3.5 లక్షలు రూరల్. నిజామాబాద్
కవిత పోటీ చేసింది 2009లో పోయినప్పుడు 4 నేను చెప్పిండు కవిత కాదు 2009 చేసింది 5,000 అర్బన్కు సరిపోదని చెప్పిండు నిజామాబాద్లో. మొదటి విడత 5,000 ఇంటి ఇస్తానని చెప్పిండు రూరల్. అదే 5 అది 3.5ది అర్బన్ 5 అన్నాడు. ప్రణయ్ కాన్స్టిట్యున్సీ అక్కడ 5 అన్నాడు. భువనగిరి 5 అన్నాడు. పద్మారావు కాన్స్టిట్యున్సీలో 5 అన్నాడు. అవి నేను మీకు పేపర్ కటింగ్లు కొన్ని కాకపోతే విజువల్స్ ఏదైతుందో ఆయన మాట్లాడినాయి. 3.5ను అర్బన్కి 5 చేసిండు. మొదటి విడత 5,000 ఇండ్లు అంటే ఎంత? 120 × 5 కదా, అంటే 6 లక్షలు. అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఒక 30 కదా, 30 × 1 5 ఎక్స్ట్రా అయితే కదా 7.5 lakhs ఇవ్వాలి కదా మొదటి విడత. అంటే 10 ఏళ్లలో ఆ 3 కాన్స్టిట్యున్సీలు రావచ్చు. ఏది సిరిసిల్ల, గజ్వేల్ అంటే సిద్దిపేట తప్పితే 5,000 వాళ్ళకు కూడా 5,000 6,000 10 ఏళ్లలో. మొదటి విడత అంటే ఏమన్నట్టు ఫస్ట్ టర్మ్ అన్నట్టే కదా 5 ఏళ్ళ అధికారం అంటే ఒక రెండో విడతాన్ని ఇస్తాడు కదా. ఇవాళ ఎవరికైతే గిరిజనులకు హరిజనులకు భూమి లేదో మొత్తం లేకపోతే 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఇస్తా, 2 ఉంటే 1 ఇస్తా. అయిందా? ఒక మండలానికి ఒక అద్భుతమైన ఒక 25 ఎకరాల విత్ స్విమ్మింగ్ పూల్, కూలి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్లో ఉండాలి. LKG to PG ఈ 3 ముద్ద. ప్రతి మీటింగ్లో 110 కాన్స్టిట్యున్సీలు తిరిగింది. ఎవ్రీ మీటింగ్ ఫస్ట్ కోడెక్కడ, బిడ్డెక్కడ, అల్లుడెక్కడ 2 bedroom, తర్వాత దళితులు గిరిజనులకు LKG to PG. ఇది మెయిన్ ఇళ్ళ మీదనే చెప్పిండు భూమి కంటే ఎక్కువ. అయిందా? 2018లో 2 హామీలు కొత్తవి. ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ పూర్తి. ఈ 2లో ఈ 3లో ఏది ఇంప్లిమెంట్ చేసిండ్రో అది చెప్తుండే. ఇప్పుడు విజువల్స్ తీయాలి కదా, పేపర్లు వచ్చింది తీయాలి కదా. మీరు 10 ఏళ్ళ నుండి మీరు చేసింది ఏంది? కారుదారి. ఇది 3 హామీలు మేను, అవి 2 సబ్ ఇడిచిపెట్టండి. మమ్మల్ని ఈరోజు 6 పథకాలు ఏదో ఉంది, 9 పథకాలు అని అగ్రిమెంట్లు చెక్కులు చూపెడతాను బిడ్డ. మేము వచ్చి సంవత్సరం కాలే, మీరు 10 ఏళ్ళు చేసారు. పోనీ మీరు సిరిసిల్ల ఉన్న మీ దగ్గర కూడా ఏం చేసిండ్రో చెప్పాలని అడగాలి కదా ఫీల్డ్. అప్పుడు అడగాలి, పోరాటం చేయలే. ఇప్పుడు కూడా దాన్ని పెట్టి విజువల్ గాంధీ భవన్లో పెట్టి గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో పెట్టి ఏదైనా మెటీరియల్ తయారు చేయాలి కదా. ఇది నేను శ్రీధర్ బాబు గారిని మొన్ననే సండే కంటే ముందు సాటర్డే 20 నిమిషాలు మాట్లాడినా. కాంగ్రెస్ అనేది మీరు మర్చిపోండి. కాంగ్రెస్ అనేది రేపు 5 సంవత్సరాల తర్వాత 67 నుంచి 1967 నుంచి తమిళనాడు నో కాంగ్రెస్, 77 నుంచి బెంగాల్ నో కాంగ్రెస్, 89 నుంచి యూపీ బార్ నో కాంగ్రెస్. 200 సీట్లు ఆ కాన్స్టిట్యూన్సీలలో. ఇది రేపు రాబోయే రోజుల్లో లేదు ఫైనాన్షియల్ పొజిషన్ మంచిగా అవుతుంది, పాత ఓల్డ్ అవుతుంది. ఎక్కడవుతుంది? ఎక్కడ ఎన్ని వేల కోట్ల ఎంప్లాయీస్కి ఎంత ఉన్నది ఇవన్నీ చెప్పిన, ట్రాన్స్కోకి ఎంత ఉంది, సింగరేన్కి ఎంత ఉంది, పెన్షనర్కు ఎంత ఉంది, ఆర్టీసీలో ఎంత ఉన్నది. ఆర్టీసీ నీ సంస్థ కదా, గవర్నమెంట్ విలీనం అని చెప్పింది కదా. ఇప్పుడు కండక్టర్ ఎట్లా తీసుకుంటుంది? చాలా లెంతీ ఓపెన్గా తెల్లారేమన్నది వేరే సంగతి. ఎట్లా రికవర్ అవుతుంది? కరప్షన్ పెరుగుతుంది కదా, తగ్గదు కదా. ఇన్కమ్ ఎంత పెంచినా ఎట్లా పెరుగుతావు? ఇవి నువ్వు చేయగలుగుతావా అని చెప్పిన. రైతు కూలికి ఇవ్వగలుగుతావా? కాంట్ అనేది ఒక కోట్ ఆఫ్ వాట్ అని చెప్పిన అనుకోండి. తెల్లారైనే పొద్దుగాల నుంచి 7:30 నుంచి 3:30 కనుక మీకు చూపెడితే ఇప్పుడు ఇది టీవీకి అవసరం లేదు. ఇది బొని అంటే రేవంత్కి అవమానం ఏం కాదు. ఇది రేవంత్ అని పాదయాత్ర అది అధికారం రావడానికి కోసము సాధ్యంగానే హామీలు ఇచ్చిండ్రు. కర్ణాటకలో ఏమైందో చూస్తున్నాం. గతంలో కేసీఆర్ ఇచ్చినవి ఏం చేసినామో చూసినాం. అప్పులు ఉన్నాయని నీకు మొదలు తెలియదా చెప్ప నాకు. 7,09,000 ప్రచారం చేసిండు కదా. ఇప్పుడు 18,000 కోట్లు వస్తాయి. 6,000 కోట్లు అసలు ఇంట్రెస్ట్ పోతుంది అంటున్నాడు. 6,000 కోట్లు జీతాలకును పెన్షన్లకే ఏదో పోతుంది అంటున్నాడు. పెన్షన్ అయితే వాళ్ళు 10,000 కోట్లే అనుకోండి, కానీ పెన్షన్స్ అయితే ఇవ్వాలి కదా. వాళ్ళ ఏరియర్స్ అయితే రిటైర్ అయిన పైసలు ఇవ్వలే, 10,000 కోట్లే. అటువంటి పరిస్థితులు ఏదైతుందో ఏం ఇంప్రూవ్ అయినా 15-20%. ఇక హెలికాప్టర్లా వాళ్ళకు 3 సార్ ఇవాళ పార్లమెంట్లో విప్పు మదియాస్కి పనిచేసిండు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు పనిచేస్తున్నాడు. పార్లమెంట్లో విప్పు బీజేపీ పార్టీకి. వెహికల్ ఉందా అడగండి ఆయనకు. అది కారు ఇస్తారా అడగండి. ఇక్కడ బంగ్లా కదా, క్యాబినెట్ ర్యాంకే కదా, కొంత తక్కువ అనుకోండి. ముంగట ఎస్కార్ట్ ఉంటుంది కదా, ఎస్కార్ట్ ఉంటుంది కదా, ఇన్నోవా. అది కేసీఆర్ పెట్టిండా. కానీ నీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వేరే 2 రాష్ట్రాల్లో ఆ ఫెసిలిటీ ఉందా? పోనీ బీజేపీ పరిపాలిస్తుంది, అక్కడ డిఎంకే పరిపాలిస్తుంది. అక్కడ జార్ఖండ్ దాని పేరేంది మన
మన అదేంటి అది హిల్ స్టేట్ ట్రైబల్ ఉన్నాడు కదా, యూపీ విభజన జరిగి చూడండి, ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్లో ఉందా? నీ విప్పున్నాడు కదా, నా మధ్యాస్కి చెప్పుకోనండి, కారు ఇచ్చిండ్రా, బంగ్లా ఇచ్చిండ్రా, ముంగట రోడ్డు ఎన్కోట్ ఎస్కాట్ ఇచ్చిండ్రా, ఆ పార్లమెంట్ ఉంటే దాన్ని ఒక చిన్న రూమ్ చెప్పి ఆ విప్పులు నలుగురు కూర్చుండేది. ఈ రోజు విశ్వసారెడ్డి ఉన్నాడు, మీరు ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను చెప్తే ఇప్పిస్తా. ఏందండి ఇది? పోయినసారి అయితే 11-16 మందికి అయితే ఖర్చులు వచ్చి కోట్ల రూపాయల ఖర్చులండి. హెలికాప్టర్ మీద మనం ఇంతవరకు ఇన్నిసార్లు హెలికాప్టర్లు మనం చూస్తున్నాం. 100 కిలోమీటర్కి హెలికాప్టర్ ఓడిందండి, నాకు అర్థమైతే లేదు. నిన్న హెలికాప్టర్ సాగర్ ఏదో లేట్ అయింది, ఏదో అలిగిండు, ప్రోగ్రామ్ పోలేదని నేను ఏది ఇప్పుడు మా రిలేటివ్ ఇంట్లో చూస్తే మార్నింగ్ ఏదైతే 9 గంటలకు వచ్చిండంట, 9 గంటలకు రమ్మన్నాడు, ఉత్తమ్ 10 గంటలకు వచ్చిండు, దాంతో వెళ్ళిపోయాడు. ఒక్కొక్క డయాస్ అరేంజ్మెంట్ చూడండి మీరు. చిన్న ఒక 10 లక్షల పొరుగు ఇదివరకు చెప్పినాం, 10 లక్షలకు 20 lakhs కన్నా ఎక్కువ అవుతున్నాయి. టెంటులు, కుర్చీలు, కింద కార్పెట్లు, కిందనైతే కూర్చోరు కదా, పూలు ఎక్కడి నుంచి తేవాలి, అది పూల డెకరేషన్ డయాస్ చూస్తుంది కదా, చిన్న ప్రోగ్రామ్స్కు ఖర్చులు తగ్గించుకోవాలి కదా. వేరే రాష్ట్రంలో ఒక టీం పంపాలి కదా, విప్పులకు బంగ్లా ఉందా, కారు ఉందా? 3 కార్లు కదన్నా. మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఎస్కాట్ పైలట్ ఉండదు. కేంద్ర మంత్రులకు క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడ అలవాటు చేసిపోయాడు. ఎవరు? మహాత్ముడు కేసీఆర్ గారు. అదే అలవాటు. ఆయన హయాంలో హెలికాప్టరు ముఖ్యమంత్రి తిరగలే. ఎవరెవరు ఆయన పేరు చీఫ్ సెక్రటరీ ఉండే కదా, ఆమె పేరేందో ఒక లేడీ ఉండే కదా ఆయన దగ్గర, కలెక్టర్ అని, ఆమె హెలికాప్టర్ మీద. నేను ఆదిలాబాద్లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్, సోమశేఖర్ వచ్చిండు, గంట రివ్యూ తీసుకున్నాడు, ఇక్కడికి వచ్చి లంచ్ చేసిండు, మళ్ళీ తర్వాత మహబూబ్ నగర్ డేట్తో సహా చెప్తా. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నన్ను గేట్లోకి లోపలికి పోనీయలే. ఏ శోభనైజ్ అంతా నేనన్నా ఇక్కడ మొత్తం గేట్లు ఎరగొడతా అని చెప్పిన. ఎవరినో అడిగినా నేను పోయేది, ఆయన ఇంకా రివ్యూ అవుతుంది. ఆయన వస్తే నేను ఎందుకు కావాలి? ఎమ్మెల్సీ ఎలక్షన్ విడ్రాస్ నాడు మొత్తం జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు, నా దగ్గర అవుట్పుట్ ఉన్నది. ఆ రోజు గొడవ ఉంది, మీడియా వాళ్ళు అందరూ వచ్చేసిండు. నేను అన్న పోయి ఇన్ఫర్మేషన్ శాఖ ఇచ్చినాక ఆయన మీటింగ్ అయితే అంటే కింద కూర్చుంటారు కదా, ఈ టీవీ వాళ్ళు అందరితో కూర్చొని మాట్లాడుతున్నా. అంటే వాళ్ళకు అంటే ఒక చీఫ్ సెక్రటరీ రివ్యూ చేసుకుంటుంటే కలెక్టర్లా వచ్చి రాపుతారండి. అంటే కేసీఆర్ చేసిన పొరపాట్లు ఏమున్నాయి, అవే పొరపాట్లు ఫాలో అవుతుండు. ఒకటి ఇన్కమ్ని పెంచుకోండి, ఇది లిమిట్ అయిందనుకోండి, ఇన్కమ్ని పెంచుకోండి. ఏదైతే వేరే రాష్ట్రాలు కానీ మన కేంద్రంలో ఉండే ఇప్పుడు మంత్రులు కానీ, మన మంత్రులప్పుడు కానీ మన విప్పులు పనిచేసారు, ఇప్పుడు విప్పులు బీజేపీ పనిచేస్తుండ్రు. రెడ్యూస్ చెయ్యి. 1 ఈరోజు లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆఫ్ ది స్టేట్. ఆమె ఫీల్డ్ చేసి ఫీల్డ్ పబ్లిక్ ఎట్టుంది రియాక్షన్ ఎక్కడ ఉందా సార్? ఇది నేను చెప్తున్నా సార్, నాకు కాంగ్రెస్ అంటే అభిమానం. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కాదు, ఆయన చెప్తుంటే 20 ఏళ్ళు ఉండాలని కోరుకుంటా. దేశంలో వస్తుందా పోతుందా ఆ లెక్క అవసరం లేదు. బట్ నేను కొన్ని సాక్ష్యాలు చూపుతాను. నేను మొన్న చెప్పులు ఇడిచి ఒక మంత్రి దగ్గర చెప్పులు ఇడిచి రావాలని బోర్డు ఇప్పుడే చూపుతాను, నేను పబ్లిక్ చూపా. చెప్పులు ఇడిచి రావాలి. గన్మెన్ బూట్లు ఇడతాడన్న ఇడవాడు కదా, అట్లా విజిటర్ ఎందుకు చెప్పులు ఇడవాలి? ప్రింట్ ఒక మంత్రి పోయినా గేట్ బంద్, మినిస్టర్ అట్లా ఫోటోలు ఇప్పుడే ఇస్తాను, నేను పేరు చెప్పా. గార్డ్ ఉన్నాడు, ఒక 50 మంది బయట ఉన్నారు, లోపల ఎంత ఉంది చూడలే. ఎక్స్ఎమ్మెల్యే కార్డు ఇచ్చిన. అనుకోకుండా ఒక మంత్రి దగ్గర వరకు లేడు, చెప్పులు ఇడవాలని ఉంది. ఆయన వేరే ఇంట్లో ఉంటాడు, ఇక్కడికి వస్తాడు, చెప్పులు ఇడవాలి అనేది ప్రింట్ ఇప్పుడే జస్ట్ నా ఫోన్లో. అది జనాలకు అవసరం లేదు, ఇది చెప్పిన పోతుంది మెసేజ్. ఈ మంత్రి కనిపించినాక అయినాక చెప్పుడు నా ఐడి కార్డు ఉంటుంది జేబులో, ఇచ్చేసిన. లోపలికి వేయండు, పోయి వాళ్ళ గన్మెన్ ఏదైతుందో చూపెట్టిండు. నాకు ఎప్పుడు చూపెట్టు. నేను బస్సులో కూడా, సిటీ బస్సులో కూడా సీట్ ఉంటేనేమో ఇది చూపుతా, నిల్చుంటేనేమో టికెట్ తీసుకుంటా. టికెట్లో ఒక 10 చూపుతా, 30 రూపాయలు కూడా నేను ఇదే చూపుతా. నేను నిల్చున్నప్పుడు అడిగితే గొడవ అవుతుంది కదా, కూర్చున్నప్పుడు అంటే కండక్టర్ 10th పాస్ కాంది, కండక్టర్ దొరకదు. డబ్బులు పీజీ అయినా కండక్టర్ దొరకదు. 10th మార్కులే రేట్ ఏరే మా దగ్గర, హయ్యెస్ట్ ఎవరు వస్తే వాళ్ళు. డబ్బులు పీజీనా ఉండదు, 10th కావాలి. నువ్వు చదువు వస్తుంది కదా చూడు, నేనా కాదో చూడు, వెనకేముందో చూడు.
ఆర్టీసీ చైర్మన్ కూడా ఉన్నది, నాకు రెన్యువల్ తీసుకోవాలి, ఒక్కరిని పోవచ్చు. నాకు ఎక్స్ఎంఎల్ఏ కనుక 1+1 మద్రాస్ కానీ. సిటీలో కూడా నేను 4-5 సార్లు బస్సు ఎక్కిన. ఖాళీ బస్సు ఉంటుంది నా హోమ్ కార్ నుంచి. నేను అసెంబ్లీకి పోయినా 222 మెడిసిన్కి పోతా, బస్సులో పోతా. చూపిన, తీసుకొచ్చింది, రావచ్చు అన్నాడు. పోయిన లోపలికి ఒక 50-60 చెప్పులు ఇచ్చినాయి ఆడ, అక్కడ బోర్డు లేదు. పోయిన సీదా పోయే వరకు ఆయన ఇట్లా రూము, ఇక్కడ 3 గన్మెన్లు కూర్చున్నాడు, ఆయన అట్నుంచి రావాలి. ఇట్లా పోయినా కార్డు వాళ్ళకి కూర్చున్నారు, లేవలే. నాకు అబ్బంతం లేదు, నాకేమీ ఇగోలేదు. వాడు పోయి చూపెట్టొచ్చింది, నన్ను గుర్తుపడతారు. ఈ కార్డే చూపబడితే కార్డు వాళ్ళే వేస్తారు. 3 మాట్లాడుకుంటున్నారు, మంచి గప్పాలు కొట్టుకుంటా. కార్డు సార్ పోనా స్లిప్, ఇది అవసరం లేదు సార్ అన్నాడు. స్లిప్ ఉన్నదా అన్న, స్లిప్ అవసరం లేదన్నాడు. ఏంది మినిస్టర్ అంటే టిఫిన్ చేస్తాడు. రైట్, కూర్చోన్నాడు. ఇదంతా ఫుల్. అటు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఇటు ఒక డోర్ ముంగట డోర్ ఉంటుంది కదా, ఒక 3 చైర్లు గన్మెన్ ఇట్లా కూర్చున్నారు. గన్మెన్ దాంట్లో నాకు ఎవరో కూర్చున్న అతను నాకు కొంచెం పరిచయం. నేను అక్కడ కూర్చుంటే ఒక ఏమంటారంటే ఒక డిఫరెంట్ ఉంటుంది ఒక మంత్రి దగ్గర. అతను పక్క కూర్చుంటానికి నాకు ఇంట్రెస్ట్ లేకుండే. నేను కింద కూర్చున్నమంటే కూడా గేట్ కాడ కిందనే కూర్చున్నాను. నాకు కాళ్ళ ప్రాబ్లం ఉంది, మీకు తెలుసు కదా, మెడిసిన్ కూడా పడుతుంది. నాకు సర్జరీ పొజిషన్ వచ్చింది. కానీ ఫోటో తీస్తా అనుకున్నా కానీ తీసుకోలేదు. కొంత 2 పర్సన్స్ ఉన్నారు చూసిన వాళ్ళు. సారీ మీకు ఇట్లా అంటే నాకు కాళ్ళు వస్తున్నాయి, ఏం చేయాలని. ఇట్లా ఉంటుంది కదా పాఠం ముంగట, ఇటుకతోటి ఇంత గింత పెడతారు కదా ఇట్లా సైడ్కి, ఇట్లా దాని మీద కూర్చున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఉంటాడు, 7-8 నిమిషాలకు వచ్చి. నాకు నిల్చుండే అంత అది లేకుండే. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉంది సార్. ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్సో సర్జరీ, ఎందుకంటే ఎక్కువ మాట్లాడద్దు అనేది నాకుంది. అయినాక మెసేజ్ పెట్టినా, అన్న నేను వచ్చిన లేదు ఉన్నాక నాకు వేరే పని ఉండి అర్జెంట్ పోయినా అని కాల్ మీద పెట్టినా. చూపుతా మీకు 2 days అయింది ఎందుకు. ఇప్పుడు దాన్ని ఏం చేసినా అంటే అవసరం లేదు నాకు. నేను మెసేజ్ మళ్ళీ కాల్ మీద పెట్టినా, నేను ఇట్లా ఇదైంది. నిన్న పొద్దున్న నిన్ననే క్యాబినెట్ అయింది కదా, నిన్న సార్ మొన్న అయింది. నిన్న సాయంత్రం వరకు, నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున వరకు ఆ నెంబరు కరస్పాండెన్స్ అది మాకు పాత నుంచి కాంటాక్ట్. రిపోర్ట్ చేయలే, బ్లాక్ చేసేసి. అంటే మంత్రుల పనితీరు కూడా అట్లాగే ఉందంటారు. చెప్పులు ఇది శ్రీధర్ బాబు గారు 20 నిమిషాలు మాట్లాడింది కదా, ఇది రికార్డెడ్ చెప్తాను మీకు. నా ఫోన్లో ఏదైతుందో పొద్దున 7:40 నుంచి 3:30 దాకా కాల్ మీ కొన్ని జస్ట్ 30 seconds, 30 నుంచి 20కి వచ్చిన, 20 నుంచి 10కి వచ్చిన, లాస్ట్కు 5 అని పెట్టి కాల్ మీ గోనె ప్రకాష్ రావు. నేను ఎవరు అనుకున్నాడు అని ఎక్స్-చైర్మన్ ఎక్స్-ఎమ్మెల్యే పెట్టిన. 3:34కు ఆయన నాకు ఎప్పుడు చేయలేదు. నేను నా ఫోన్కి వెళ్ళి చేసిన, అన్న సారీ బ్లాకింగ్ యువర్ నెంబర్ అంటే మళ్ళీ ఏమైనా కాంటాక్ట్ అవుతాడు. ఆ రోజు క్యాబినెట్ ఉండే 2:30కు. మెసేజ్ పెట్టచ్చు కదా ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు. వెనకటి సంగతి ఏమైంది అనేది బాజారు, అమ్మ పూజ మీద ఉన్నాడు, కింద ఉన్నాడు, మీదికి రాలే, ఇవన్నీ చెప్పేటి మేము చూసిన వాళ్ళం. 72 నుంచి మంత్రులు కలిసిన వాళ్ళు, వాళ్ళ కార్లో ప్రయాణం చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసిన వాళ్ళు, ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది వీ నో. గన్ మ్యాన్ కనీసం కట్టసికి సార్ కూర్చోండాను, ఇంకా టైం పడుతుందను లేదు. వాళ్ళు 3 మాట్లాడుకుంటే స్లిప్ హౌస్ ఇది చూసాం, స్లిప్ అవసరం లేదు, కూర్చో, కనీసం నిల్చోండి. ఇంత ఫెయిల్ అంటే మామూలు పరిస్థితి ఏం కావాలి. ఇక పర్సెంటేజ్లు ఓపెన్గా చెప్తుంటే దాన్ని ఎవరు కండెమ్ చేయలేదు, నేను చెప్పదలుచుకోలేదు. నా దగ్గర కూడా ఉన్నాయి ఇవన్నీ. మీనాక్షి నటరాజన్ దృష్టికి వెళ్ళింది అన్నీ సర్వం. ఏం జరుగుతుంది ఇప్పుడు పాదయాత్ర సర్వం అంటే నాకున్న తెలుసున్న ఇన్ఫర్మేషన్. ఎవరైతే మొన్న సౌత్ అదేంది అది పేపర్ ఏమంటే సౌత్ ఫస్ట్ దాంట్లో అయినాక ఒక ఏఐసిసి నుంచి అతనికి ఫోన్ చేసినారు వాసుకు. ఫోన్ చేసి ఏంది అట్లా రాసింది, మేము అదే పరువు నష్టం సీఎంఏ ఫోన్ ట్యాపింగ్ చేసి డిఫెమేషన్ షూట్ వేస్తారంటే ఆయన చెప్పిండని. ఏకనై 10 దాళ్ళు 10 వేసుకో. నేను ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ అంటే దాన్ని రాయలే. స్కూప్ అంటే అన్ని ప్రతి విషయం ప్రతి వర్డ్ తెలుస్తుందని రాసిన. ఒకసారి ఇంగ్లీష్ వస్తారో చదువుకోమని చెప్పాడు ఆయన నాకు చెప్పలే, ఎవరో వయా అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లకు ఆయన ఎడిటర్ ఉండే. కృష్ణారావు బాబాయ్ కంటే చాలా జూనియర్. అటువంటివన్నీ ఆయన ఏదో ఇది వెబ్ పేపర్ నడుపుతున్నాడు, రేపు చాలా ఛానల్ కూడా పెట్టబోతుండే. ఇది వెరీ ఆనెస్ట్ అని ఇదివరకే చెప్పాను.
ఇక్కడ ఎవరో ఒకలా ఇద్దర మంత్రులే కావచ్చు, లేకపోతే చైర్మన్లే కావచ్చు, ఇంకెవరో పైల్వాన్లు కావచ్చు. అంటే జావ్ జావ్ కుछ भी कर लेना कर लो, నో ప్రాబ్లం టు మీ అంటే ఈ విధంగా అది ఏ షోలో ఒప్పుకున్నారు కన్ఫర్మ్ ఏమని వెనక ఎవ్రీథింగ్ రిపోర్ట్ మాకు కూడా వచ్చింది, మా దగ్గర ఉంది. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరేమనుకోకండి, జస్ట్ అడిగాను ఒకసారి మళ్ళీ చదువుకోమంటే చేసిన ఎట్లా చేసినా మొత్తానికి ఐ నెవర్ ఎక్కడ ట్యాప్ అవుతుంది అనేది పెట్టలేదు. స్కూప్ అంటే ప్రతి వర్డ్ అనేది ఇవన్నీ దృష్టే ఇది కారణము. ఎన్ని స్టోరీలు వచ్చినాయా, ఏమొచ్చినాయా, పుంకాలుగా వచ్చినాయా, ఆమె ఎందుకు వచ్చింది, ఆమె బిహేవియర్ ఎట్లుంది, ఎవరైనా రిసీవ్ చేసుకున్నా నా మిత్రులు 30 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు, యూత్ కాంగ్రెస్ ఎన్ఏసీ నుంచి కొందరు టికెట్ ఆస్పిరెంట్స్, కొన్ని మెసేజ్ చూపుతా నేను. మహబూబ్ నగర్ను ఒక గన్పూర్, ఇక చెప్పిన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పవాలి చెప్తా. 1 నిమిషం ఛాన్స్ చేయాలన్నా మాట్లాడడానికి. నాకేం అవసరం, మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. గన్పూర్ కాన్స్టిట్యున్సీ అనేది చూస్తే 30 ఏళ్ళ ట్రాక్, ఒకటి మహబూబ్ నగర్. నాకేం పని అన్నా, నేను కాంగ్రెస్ అభిమాని. నేను వాళ్ళు ఏదైనా చెప్పే వరకు నేను ఎక్కడ ఇట్లే మాట్లాడతా అనుకో. ఈరోజు కూడా నాకు పర్సనల్గా నిన్న ఎక్కడైతే శ్రీధర్ బాబు గారిది నెక్స్ట్ డే కనీసం ఒక చేయలేదు, 2 మంత్రుల దగ్గర పోతే పరిస్థితి ఒక దగ్గర నువ్వు చెప్పులే అంటే పాపం ఆయన మళ్ళీ మంత్రిని కలిశాను అనుకోండి, వేరే సంగతి. ఆయన ఫోన్ కూడా రెస్పాండ్ అయ్యాడు, వేరే సంగతి. చెప్పులు పెట్టద్దని ఆయనకు చెప్పలే, నేను కలిసి నీ దగ్గర ఇట్లా ఉంది, ఇది తప్పని, నీ గన్మేలు ఇస్తాడని. ఇంకో మంత్రి నాకు ఫోన్ చేయలేదు, నేను నాకు ఇచ్చిన అవసరం లేదు. శ్రీధర్ బాబు గారిది అంటే ఆయనే నేను ఫోను ఏదైతుందో నాకు నేనే చేస్తా కావచ్చు, ఆయన ఇది మళ్ళీ ఏదో బిజీ ఉన్నామని తెల్లారి చేస్తాడేమని బ్లాక్ అని రిపోర్ట్ పెట్టలే. ఇప్పుడు మీకు చూపుతాను శ్రీధర్ బాబు గారు. నేనేమన్నా ఐఎమ్ బ్లాకింగ్ సారీ అంటే, ఇక వేరేం కాంప్లైంట్ లేదు. పాదయాత్ర చేస్తే ఏం జరుగుతుంది? అదే ఇంత లెంత్ ఎందుకు వచ్చిందంటే ఇట్ ఈస్ అర్థం అవడానికి మొత్తం ఏం జరుగుతుంది జనాలకు కానీ అర్థం కూడా. తీవ్రంగా ఈ ప్రభుత్వము లోకల్ బాడీ సర్వేలు చూస్తున్నాం, వాళ్ళకుంది, రేవంత్ రెడ్డి గారికి ఉంది, ఏఐసిసికి ఉంది, అందరికి ఉంది, అందరు ఎమ్మెల్యేలు. నేను ఎమ్మెల్యేల పేరు, కొన్ని సీనియర్ నాయకుల పేరు చెప్పలేను, పరిస్థితి బాగలేదని. ఏఐసి చేసిన వాళ్ళు, ఓ 5-6 సార్ల 3-4 సార్ల నామినేషన్ అయిన వాళ్ళు, ఇక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ నేను చైల్డ్హుడ్ వేసిన అంటే నాకు 72 నుంచి పరిచయం ఉన్న వాళ్ళు, ఉద్దండులు. నాతో మాట్లాడతలేరు కానీ ఇట్లా అంటే మాకు కూడా తెలుసు, మేము మాట్లాడలేమని చెప్తున్నారు. నేను ఎంత డీప్గా ఉంటానో ఇప్పుడున్న మంత్రులకు, ముఖ్యమంత్రికి తెలుసు, అందరికీ తెలుసు, ఎమ్మెల్యేకి తెలుసు. నేనేమి పిచ్చోడిని కాదు, లేకపోతే బ్లాక్ మెయిలర్ని కాదు, నీతి నిజాయితీగా ఉన్నాను. సిచ్యువేషన్ ఈజ్ బ్యాడ్ అనేది హైకమాండ్కి ఉంది కనుకనే ఈ పాదయాత్రని అంటుండ్రు. కానీ దిస్ ఈజ్ నాట్ పాదయాత్ర, పబ్లిక్ పాలసీ. ఎట్లా ఏమన్నా మేనేజ్ చేస్తే కూడా ఈరోజు బీఆర్ఎస్లో, బీజేపీలో పబ్లిక్ కామన్ ఉంటాడు కదా, ఏ పార్టీ కానోడు ఉంటాడు, వాళ్ళ దగ్గర ఉంది. కానీ గ్రౌండ్లో ఏం జరుగుతుంది, పోలీసు కూడా కంట్రోల్ చేస్తారు కదా, ఏసీ కదా, మంత్రులు ఉంటారు కదా, ఇట్లా అని వీళ్ళు రాకుండా చేస్తారా, అవన్నీ బయటకు వస్తాయి రేపు సోషల్ మీడియా తెలుసుకుంటుంది. ఏం చేస్తుంది చివరికి అంటే అధిష్టానం దగ్గర పెడితే ఏం చేస్తుందంటే ఏముంటుందంటే, ఏం చేస్తుందంటే ఏం చెప్పాలి. అదే పెళ్ళి అయినాక సంసారం చెప్పిన కదా, ఈ రాష్ట్రంలో ఏం జరిగింది సార్ 89 నుంచి 94 వరకు మారారు చాలామంది. 90 మన 78 నుంచి 83 వరకు ఏమైంది సార్? 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. రోషే ఎందుకయ్యాడు, కిరణ్ కుమార్ ఎందుకయ్యాడండి, ఎందుకయ్యాడు? అథెంటిక్ ఎక్కడో అయితే దాని మీద దే విల్ ఆఫ్ ప్రక్షాళన చేస్తారు, కామరాజు పథకం లెక్క. అవసరం అనుకున్న వాళ్ళ మీద ఎవరైతే అయితే ఉంటాయో రేపు డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఛాలెంజ్ చేస్తున్నాను మీ తెలుగు పేపర్ ద్వారా. నేను చస్తానా బతానా, హార్ట్ అటాక్ అయితే దేని సంగతి అనేది. ఈరోజు ఫోన్లు ఫేస్ టైంలో మాట్లాడినా, వాట్సాప్లో మాట్లాడినా ఏది దొరకదు అనుకుంటున్నాను. గూగుల్ లుక్అవుట్లో నువ్వు ఎక్కడ నీ మూమెంట్ ఉందో, నీ ఫోన్ తోటి, పాత ఫోన్ తోటి నువ్వు ఎక్కడ ఉన్నావు తెలుగు పేపర్లో ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కడ ఎవరు కలిసింది ఆ ఫోన్, అక్కడ ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది, ఎక్కడెక్కడ డెఫినెట్గా దీంట్లో ఏదైతుందో పిల్లిని రూమ్లో పెట్టి కొడితే ఏమవుతుంది సార్? మెడకాయ పడుతుంది.
పరాకాష్ఠకు జరిగింది. పరాకాష్ఠకు కంట్రోల్ సార్. నేను ఇవన్నీ వద్దు సార్, నన్ను మాట్లాడు లెంతీ కావచ్చు. అంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు కదా, నా కుర్చీ గుంజుకుంటానికి చూస్తాను ఎవరు పనిచేస్తారు. ఇక అంతకంటే ఏముంది సార్? నిన్నడైతే ఒక మంత్రి బాబు వచ్చింది కదా. మీరు 89, 94 అంటే మంత్రులు సీఎంని మార్చేశారు కదా, అట్లా ఉండొచ్చా ఇప్పుడు? జరుగుతే ఏదైతుందో మొత్తం పక్షాలు సీఎం కాకుండా మంత్రులకు తీసేసిండు కదా. సుధాకర్ రావును, మాణిక్యరావును, ప్రసాదరావును మొదటి క్యాబినెట్లో తీసేసిండు కదా చెన్నారెడ్డి. రెండోసారి మళ్ళీ మాణిక్యరావును, సుధాకర్రావును తీసేసిండు కదా చెన్నారెడ్డి క్యాబినెట్. ఆయన పెట్టిండు, ఆయన మనుషులను తీసేసిండు కదా. ఎన్ని చెప్పాలి అట్లా కారణం చెప్పాలంటే దానికి మనం ఒక సపరేట్ దీని స్టోరీ, దీని అవుట్లైన్ చెప్తాను. ప్రతి దాన్ని మీరు క్వశ్చన్ ఇస్తే నేను డీప్గా పోలేను. నేను రేవంత్ రెడ్డి గారు పోతాడు ఇంకెవరు అవుతారని కాదు, తీవ్రంగా చర్యలు తీసుకుంటారు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ఆర్కే ధవన్ గురించి తెలుసు కదా మీకు. ఆర్కే ధవన్ ఇందిరాగాంధీ గారికి ఎంతో తెలుసు కదా మీకు. ఆయన ఓన్ కార్ డ్రైవ్ చేసుకుని పోయేవాడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు. అక్టోబర్లో ఆమె చనిపోయింది. డిసెంబర్లో సేమ్ ఇంట్లో ఉంటుండే రాజీవ్ గాంధీ గారు పైలట్గా ఉండి కూడా సోనియా గాంధీ గారి గిట్ట ఆ ఫన్ శబ్దాన్ని చంపింది కదా. డిసెంబర్లో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది ఎలక్షన్ అయ్యి. జనవరి 5కు రొటీన్గా అప్పటి వరకు పోయింది. ఈయన కార్ వేసుకొని పోయింది. ప్రైమ్ మినిస్టర్ అయ్యి కూడా 10-15 రోజులు అవుతుంది. గేట్ బంద్, గేట్లో పోవచ్చు ఈయన కారు. ఆ ఇంట్లో ఉండను అమృతసరంలో ఇంకేదైనా చేంజ్ చేయండు. దీంట్లోకైతే రాలే, ఏది 7 రేస్ కోర్స్ రాలే. కారు ఆపేసిండ్రు. అది బుక్లో అథెంటిక్గా రాసింది ఏదైతుందో నేషనల్ బుక్. నేను బుక్ నాకు ఎవరో మిత్రుడు చెప్పిండు, మీకు నేను నెక్స్ట్ టైం చూపెడతా. కారు ఆపేసిండ్రు. ఆపినాక కోపానికి వచ్చి ఇవి దించి పిలిచిండు. వాళ్ళు కొంచెం ఏదో కోపానికి వచ్చింది. సారీ సార్, ఆర్డర్. కారు అక్కడ పక్క పెట్టుకొని లోపలికి పోయిండు. లోపలికి పోయాక వాట్ ఈస్ దిస్, నన్ను కారు ఆపిండని వాళ్ళకి చెప్పేశాడు. చెప్పినాక ఏం చెప్పింది తెలుసా వాళ్ళు, ఇంటర్కామ్ ఉంటుంది కదా దాంట్లోకి వెళ్ళి అరెస్ట్ లోపల ఇన్సైడ్ ఆఫ్ హౌస్ ఫోన్ ఏదైతుందో అంటే సార్ ఫోన్ మేము ఇక్కడి నుంచి మాట్లాడి ఈ లెఫ్ట్ జస్ట్ 20 days ఇంటికి వచ్చేసాడు. 3 రోజులు 4 రోజులు పోలే. తర్వాత 4 రోజులు 5 రోజుల తర్వాత ఆయన మొత్తం ఏదైతే పర్సనల్ ఉంటాయి కదా ఆయన ఉండే రూమ్లో అన్ని కట్టబెట్టి పోయి తీసుకుపోమని చెప్పాడు. అరుణ్ సింగ్ ఎంత క్లోజ్ ఉంటే తెలుసు కదా మీకు. గుట్టలలో హిమాలయాలో పోయింది తెలుసు కదా మీకు. అరుణ్ నెహ్రూ ఏమైందో మీకు తెలుసు కదా. అరుణ్ నెహ్రూ వాళ్ళ బంధువు కదా. రాయ్బరేలీ అండ్ ఇక్కడ దీని పేరేంటి మన మెదక్ 2 పోటీ చేసి రాయ్బరేలీ బై ఎలక్షన్లో ఆయన ఎలక్ట్ చేసింది కదా. డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ కదా. అతని పరిస్థితి ఏమైంది కదా, వీపీ సింగ్ తోటి బయటకు వచ్చేసింది కదా ఇమ్మీడియట్ చేస్తే. ఏది రాజీవ్ గాంధీకి అయ్యాక వీపీ సింగ్ గారు, ఆరిఫ్ మొహమ్మద్, ముఫ్తీ మొహమ్మద్ సయీద్, వీపీ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. అరుణ్ నెహ్రూ రిలేటివ్ అండి, రిలేటివ్. నెదురువెల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంత క్లోజో తెలుసు కదా. ఇంత 72 రాజ్యసభ, 72 రాజ్యసభ 78 వరకు. ఇందిరాగాంధీ గారికి ధవన్ గారికి చాలా క్లోజ్. ధవన్కి టోటల్ అటువంటి 88లో రాజీవ్ గాంధీ అంటే వాళ్ళ పిల్లలంతా క్లోజే కదా. సంజయ్ గిట్ట 88 నవంబర్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఏంటి 88 నవంబర్ బాడీ అనౌన్స్ చేసిండు. 89 మేల్ అంటే ఒక అనౌన్స్ చేసినాక 5 రోజులు 6 రోజులకు డేట్తో సహా నాకు జ్ఞాపకం లేదు. మెదక్ టూర్లో ఉన్నాడు. 30 మంది వైస్ ప్రెసిడెంట్, 30 మంది జనరల్ సెక్రటరీ. దాంట్లో ఒక మిత్రుడు పేరు చనిపోయాడు, ఏజీ కృష్ణ. 30 మందిలో ఆయన ఒక జనరల్ సెక్రటరీ. ఆయన దగ్గరకు పోయి చెప్పిండు, నాకు మంచి మిత్రుడు 68 నుంచి. ఆయనకు నేనేం చేసినా అని చెప్పి జడ్పీ చైర్మన్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఎందుకు జనరల్ సెక్రటరీ చెప్పేసి వచ్చినానా, నేను ముఖం మీద మాట్లాడొచ్చిన. నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాను. అరే తూరి అందరు అంటారు కదా జనార్దన్. నాకు నీ జనరల్ సెక్రటరీ వద్దు, నేను ఢిల్లీ పోతా. నీకు ఇచ్చుడు కాదు, నేను ఢిల్లీ పోతా. నన్ను 30 మందిలో నన్ను జనరల్ సెక్రటరీ ఇస్తావా? టూర్లో ఉన్నాడన్న. బాడీ వేసినాక ఒక 5 రోజుల కారు ఢిల్లీకి వెళ్ళి చెన్నారెడ్డి నామినేటెడ్. చెన్నారెడ్డి గారు పిసిసి వారు కాంగ్రెస్ సభ్యుడు కాదు. మర్రి చెన్నారెడ్డి గారు 84లో ఆయన పార్టీ పెట్టి ఎన్డీపీ పార్టీ మీద లిబర్టీ కింద ఎంపీ పోటీ చేసి తెలుగుదేశం ఎలక్షన్లు 75,000తో ఓడిపోయిన చొక్కారావు గారి మీద ఎమ్మెల్యే ఎలక్షన్లు. ఎన్టీ రామారావు గారు రిలయన్స్ పురుషోత్తమరావు గారు దాంట్లో ఉంటే నరసింహారెడ్డి అని ఇక్కడ మన 83లో గెలిచిండు కదా.
రోడా మిస్త్రి వీళ్ళందరూ ఉంటారు. పార్టీలో లేకున్నా డైరెక్ట్ పిసిసి. ఇవాళ పాషం యాదగిరి గారు మీ దగ్గర ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా, యూ టేక్ ద ఇంటర్వ్యూ పాషం యాదగిరి, ఉదయంలో చీఫ్ రిపోర్టర్. 6 రోజుల ముందుగా నేను రాయించిన ఉదయంలో, ఇప్పుడు ఆ డేట్తో మీకు ఇట్లా ఉంటుంది కదా, ఇది బ్యానర్ ఉదయం, ఇగో కింద ఇక్కడ 4 కాలం ఐటమ్, 4 కాలం ఐటమ్ ఆయనతో రాయించిన. చెన్నారెడ్డి గారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఈజ్ గోయింగ్ టు ద పిసిసి ప్రెసిడెంట్. అక్కడ పివి నరసింహారావు కేంద్ర మంత్రి, వెంగళరావు గారు కేంద్ర మంత్రి, శివశంకర్, ఆ ముగ్గురిని కన్విన్స్ చేసి చెన్నారెడ్డి గారిని పిసిసి అవుతుండే అనేది ఐటమ్ రాయించిన. ఓన్లీ ఉదయం. పాషా యాదగిరి ఇప్పుడు ఇది అయిన తర్వాత కాల్ చేయండి. ఇది అవాస్తవమైతే రేపటి వరకు నీ స్టూడియో ముంగట వచ్చా, నేను సర్ప్రైజ్గా వచ్చి నా శవం నీ ఈ తెలుగు పాపల్ బిల్డింగ్లో ఉంటుంది అబద్ధమయ్యేదంటే ప్రింట్ కూడా ఇద్దామని చెప్పడం కాదు. పార్టీ లేడండి అప్పటివరకు చెన్నారెడ్డి. 84లో ఇందిరాగాంధీ చనిపోతే పోలే ఢిల్లీకి, పార్టీ సభ్యత్వం తీసుకోవాలి ఎప్పటివరకు. ఒక పంచాయతీరాజ్ సాధు రాజశేఖర రెడ్డి గారు పిలిచిండు విజయవాడకు, ఢిల్లీకి పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి ఇండస్ట్రీస్ మినిస్టర్ చేసిండు రాజీవ్ గాంధీ గారు. ఇందిరాగాంధీ గెస్ట్ హౌస్ చేయలేదు అనుకోండి, 78లో పార్టీ పెడితే విజయవాడలో. సరోజిని పుల్లారెడ్డి కూడా రాజీనామా చేసింది. అంజయ్య గారు లేబర్ మినిస్టర్గా, తర్వాత హెల్త్ మినిస్టర్ కోదాట రాజమల్లు. సర్క్యూట్ హౌస్ చేయాలి అక్కడ, దివిసీమ ఇది వచ్చింది కదా పెద్ద మండలి ఉప్పెన వస్తే, తర్వాతనే జనవరిలో పార్టీ ఫామ్ చేసింది. వెంగళరావు గారు ఏదైతే గెస్ట్ హౌస్ ఇవ్వలే, అటువంటి వాడు రాజీవ్ గాంధీ ఇచ్చి మంత్రి చేసిండు, తర్వాత పిసిసి అయ్యిండు. అంటే కాంగ్రెస్ పాలిటిక్స్ కంప్లీట్ మీరు పర్సనల్ నాది అడిగితే మెమొరీ కంటిన్యూషన్ పోతుంది. ఆయనకి ఏదైతుందో పిసిసి పన్నెండు పోయినాక ఎంపీ ఎమ్మెల్యే 2 నామినేషన్ చేసిండు 89లో. నేనేం కలిసినా, అక్కడ ఏం మాట్లాడినా, ఇక్కడ నారాయణరావు గారి పరిస్థితి ఏమైంది, ఆయన టికెట్ ఎట్లా ఎగిరిపోయింది, ఆయన కటింగ్ చేసుకుంటుండే నారాయణరావు మాట్లాడినప్పుడు, తర్వాత ఏమైనా ఎయిర్పోర్ట్లు అని చెప్పిండు. అవన్నీ పక్కకు పెట్టండి. కొన్ని సాక్ష్యాలు ఉన్నారు. ఇప్పుడు నేను జరిగిన ఎపిసోడ్లో చాలా నేను క్లోజ్ ఉంటుంది వెంగళరావు గారితో. అటువంటిది అక్కడ పోయినాక చెప్పాను, నువ్వు ఎమ్మెల్యే చేస్తావా ఎంపీ చేస్తావా. ఇండస్ట్రీ మినిస్ట్రీ ఎంపీ విడ్రా ఆయన ఛాయిస్ ఆయనకి ఇచ్చాడు. అగర్ ఆయన ఎమ్మెల్యే ఎంపీ చేయక ఎమ్మెల్యే చేస్తే ఏదైతుందో ఈ ద చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు 89లో 100% వెంగళరావు అవుతుండే. ఇది చరిత్ర. రోషే గారు చనిపోయాడు, రోషే బతుకుంటే పని చెప్పేవాడు అనుకో, ఇది పర్ఫెక్ట్ మ్యాన్. అయితే ఇంత చరిత్ర కాంగ్రెస్ గారి చరిత్ర ఉంది. వీళ్ళు పోతారా వాళ్ళు పోతారా, వీరమ్మ చిన్నదైతే ఇదివరకు చెప్పిన కారు ఎక్కించడానికి వచ్చి ఇక్కడ ఫ్లైట్ దిగే వరకు పిసిసి పోయింది. ఇట్లా ఒక 10 ఇన్సిడెంట్ చెప్తా. కట్కాయలు ఏదైతుందో కోడె ఏది ఉంటారు కదా, దీని పేరేంది, చేపలు అయితే ఇది ఉండదు, రొయ్యలకు ఏదైతుందో అలాలు ఉండదు, మేకకు కానీ గొర్రెకు కానీ, లేకపోతే ఇది పశువులను కూడా కొందరు తింటారు కదా, ఇది ఒంటరిని తింటోళ్ళున్నారు, మన ఆవు వీళ్ళని తింటోళ్ళున్నారు, ఇది మన ఇది బీఫ్ అంటారు కదా. బట్ నీళ్ళు పోయేది కాంగ్రెస్ వాళ్ళు, ఆ ఫ్యామిలీ. కురేసేటప్పుడు జైలర్ ఏదైతుందో తలారి రెడీ పెడతాడు, జైలర్ అడుగుతాడు చివరి కోరిక ఏమైనా ఉందని అడుగుతాడు. అది కూడా వీళ్ళు అడగరు. అది ఇందిరాగాంధీ కాలం, నెహ్రూ కాలం తెలియదు, ఇందిరాగాంధీ కాలం నడిచింది, రాజీవ్ గాంధీ నడిచింది, కొన్ని సోనియా గాంధీ ద్వారా నడిచింది. అవన్నీ కొన్ని చెప్పదలుచుకోలేదు, ఎట్లా గెట్అవుట్ చేస్తారు. తో వాళ్ళు కొంత ఒక పారామీటర్ ఉంటుంది. ఎవ్వరు ఇక వీళ్ళు వాళ్ళు పేర్లు వద్దు, బాగుండదు. బట్ పరిస్థితి బాగలేదు. పార్టీ పరిస్థితి ఎందుకు 3 నెలలు తెలుస్తుంది కదా, సెప్టెంబర్ 30 వరకు. పాత రిజల్ట్ ఇదండి, మనందరం రివ్యూలోకి వెళ్తాం కదా, మనం చూస్తాం కదా. 1000 కోట్లు ఖర్చు పెట్టినా గతంలో వచ్చిన దానికంటే రిజల్ట్ కంటే, అటు టీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ రామారావు గారికి తెలుగుదేశం కావచ్చు 87లో, తర్వాత అక్కడ చంద్రబాబు జగన్కే కావచ్చు, అక్కడైతే పోటీ చేయలే. తమిళనాడు అంటే అక్కడ ఎవరు జైలు వచ్చేసింది, కరుణానిధి ఏమైంది అనేది. అక్కడ ములాయం అప్పుడు మాయావతి జైలే వచ్చేసింది. అవి కంపేర్ చేసి అన్నీ తయారు చేస్తున్నా నేను. మీకు పుంకాలుగా అవుతుందో ఎంత పర్సంటేజు ఇలా 0 కదా సార్. టీఆర్ఎస్కు పార్లమెంట్ 1 సీట్ రాలే కదా. ఇవాళ లోకల్ బాడీ ఇంప్రూవ్ అయింది అనుకోండి, 8 సీట్లే కదా బీజేపీకి మన అసెంబ్లీది. పార్లమెంట్ లెక్క పెట్టకండి, దేనికి దానికి ఒకసారి ఓటేసినా తేడా ఉన్నది కదా.
ఖచ్చితంగా లాట్ ఆఫ్ ఇంప్రూవ్ రెండు పార్టీలకు ఉంటుంది. ఇప్పుడైతే నా వ్యక్తిగత అభిప్రాయం మోర్ దాన్ నేను చెప్పిన పర్సంటేజ్ మళ్ళీ వద్దు. రేపు పోతుంటే ఎట్లా ఉంటుంది ఏం సంగతి అనేది రేపు మనం చెప్పగలుగుతాం. ఏది ఏంటంటే కంప్లీట్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది వీ కెన్, అంటే నేనేమి జ్యోతిష్కుని కాదు, బట్ వీ కెన్, బట్ పరిస్థితి ఈస్ బ్యాడ్. నాకు ఒక వ్యక్తిగా సహాయం చేసిన వాళ్ళను, ఏ రోజు ఒక రూపాయి అడగని వాడిని, నా ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళను, రాజశేఖర రెడ్డి గారిని కల్పించిన వాళ్ళను, వార్డు మెంబర్ కాని వాళ్ళని అప్పటి వరకు పార్టీలకు వెళ్ళిపోయిన వాళ్ళను, పెద్ద నాయకుల మీద పోటీ చేసిన వాళ్ళను, వాళ్ళ యూత్ కాంగ్రెస్లా ఎన్ఎస్సీ అప్పుడు సాయం చేసిన వాళ్ళను, బయటికి పోయి కాంటెస్ట్ చేసి ఓడిపోతే మళ్ళీ తీసుకుపోయి కల్పించిన వాళ్ళను, నా ఇంట్లో పడిన వాళ్ళను. నాది రాజశేఖర రెడ్డి గారు అయినాక నేను నాది 30 ఏళ్ళు నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నా. ఒక్క క్వార్టర్లో 87 నుంచి 2004 రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చే వరకు ఉన్నా. నేను అక్కడ నరసింగరావు అని పనిచేస్తుండే, ఆలేరు క్యాండిడేట్, ఫేమస్ ఎమ్మెల్యే క్వార్టర్. డబ్బులు ఇస్తే వాడుకున్నాడు, నేను కిరాయి కట్టమంటే అనుకోకుండా అప్పుడు 900 15,000 ఇచ్చిన. ఒకటిసారి బిల్లు వచ్చి ఆ 2 రోజుల్లో నాకు అడ్జస్ట్ కాలేదు. రాజశేఖర్ చెప్పింది ఆయనక నా కరెంట్ కట్ అయింది. పొన్నం ప్రభాకర్ గారు కరెంట్ కట్ అయింది. బాత్రూమ్ ఏమో పాతది 43A బాత్రూమ్, అంటే లెవెటరీ పోయింది, మీదికెళ్ళి చెత్త కూలిపోయింది. ఏది అంతకుముందు ఒకరోజు రాత్రి నాతో కరెంట్ లేకుండా పట్టుకున్నాడు, ఇండిపెండెంట్ పోటీ చేసి తెలుసు కదా సత్యనారాయణ గారి మీద, అండ్ నా దగ్గర వచ్చి పండుకున్నాడు. ఇద్దరం ఎక్కడ పోయినాం, టాయిలెట్ ముంగట మున్సిపల్ ఛాంబర్లో, మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆడపోయినాం. వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేసినాం. తో ఎవరిని నష్టం చేయలే, సహాయం చేసినా. మన పరిస్థితి ఒక ఎక్స్ఎమ్మెల్యేగా, ఒక ఎక్స్ఆర్టీ చైర్మన్గా ఢిల్లీలో ఇలా ఉంటుందా అండి? ఎక్స్ఎంపీలకు అట్లా ఉంటుందా? రైట్. అక్కడ అపాయింట్మెంట్ సిస్టమ్ ఎట్లా తెలుసు కదా మీకు. ఇప్పుడేమో సెల్ ఫోన్లు వచ్చినాయి. మీరు ఫోన్ చేసిండ్రు అనుకోండి, హోటల్ ఉంటారు, ఏపీ భవన్ ఉంటారు, ఫోన్ రిసీవ్ చేసుకుంటారు, పలానా నేను మంత్రిని కావాలి, నా డిజిగ్నేషన్ ఎక్స్ మున్సిపలిటీ అనేది. పర్పస్ అడిగేవాళ్ళు కాదు, ఒకసారి అడిగేవాళ్ళు. నీ ఎక్స్టెన్షన్కు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నీ ఏపీ భవన్ చేసి రూమ్కు అడిగి, ఇక నీ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. శాస్త్రి భవన్లో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రైల్వే మినిస్టర్, ఆడ పోయే వరకు నీ ఎంట్రీ ఉంటుంది, ఇచ్చి పాస్ ఇచ్చి మీది పంపిస్తారు. ఇక్కడ సిస్టమ్ ఏందండి? ఇక్కడ ఎంపీలు చేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మంత్రులు కూడా ఉన్నారు కదా, ఎంపీలుగా చేసిండ్రు కదా, అక్కడ ఫంక్షనింగ్ ఎట్లుంటుందో చూడొచ్చు కదా, అది అడాప్ట్ చేయొచ్చు కదా. ప్రజాభవన్ కుల్లబెడతామన్నారు కదా, ఆయన మన ఫామ్ హౌస్ పరిపాలన అన్నారు కదా, మరి ప్రజా పరిపాలన అన్నారు కదా. ఏందన్నా నాకే ఇట్లా జరిగింది కదా, నాకు అది 1000 మంది మీరు కెమెరాలు పెట్టండి ఏం జరుగుతుందో కనబడుతుంది. సో ఇవన్నీ ఇవాళ ఫ్రీడమ్ వచ్చింది కదా, రగిలిపోతూ ఉన్నారు కార్యకర్తలు. నాతో మాట్లాడిన వాళ్ళ పేర్లు చెప్పాను నేను, 30-40 ఏళ్ళకి వెళ్ళి పంపుతున్నారు. రిటర్న్లో ఈమెకి ఇచ్చిండు, ఈమె ఢిల్లీకి ఇచ్చింది. ఈమె కూడా ఫీల్డ్ చూసుకున్నది కదా, షీజ్ ద వర్కర్. తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి 2009 నుంచి 14 వరకు ఒకటేసారి లోక్సభ. డెడికేటెడ్ లేడీ, హానెస్ట్ లేడీ. ఇక్కడ ఎవరైనా ఈల్డ్ అవుతారు, లోపరుచుకోగలుగుతారు. సంపుతా అంటే కూడా ఆమె సరెండర్ కాదు. నిక్కచ్చిగా ఇస్తానే ఉద్దేశంతో చేసిండు. సిచ్యువేషన్ మీ తెలుగు పేపర్ ద్వారా ఇది అడిగిండ్రు. నేను ఇంత లెంతీ అయినా ఎంతసేపు అయింది అయిన సంగతి అనేది నేను ఉంటానో బతనో చెప్పలేను. బట్ తీవ్రంగా ఉంది. శ్రీధర్ బాబు షెట్ రైట్ ఎట్లా చేస్తావు, ఫైనాన్షియల్ పొజిషన్ చేయాలి కదా, కరప్షన్ కంట్రోల్ చేయాలంటే ఎట్లా చేయగలుగుతావు చెప్పు అని నాకు చెప్పిన. ఇంకా పెరుగుతుంది అని తగ్గదు కదా. హాస్టల్ సిలిండర్లు కమర్షియల్ వాడతారు ఇవన్నీ, హాస్టల్ 100 మంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే, ఆయన ప్రాంతంలో కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్ ఉంటారు కదా సార్, పిల్లలు స్టూడెంట్స్. సిలిండర్ అంటే 100 హాస్టల్ నడుపుతూ ఉంటే కమర్షియల్ కదా సార్, అది ఇంటికి కాదు కదా. నీ సిలిండర్లు ఏదైతుందో
మామూలు ఇస్తాడు. చాలా చిన్నది, ఆ చిన్న వాటికి కూడా హాస్టల్ స్టూడెంట్స్ హాస్టల్ సార్, కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చేసేటోళ్ళు, ఎంసీఏ చేసేటోళ్ళు, ఇదేంటి టీచర్ ట్రైనింగ్ చేసేటోళ్ళు లక్షల రూపాయలు చేస్తాడు. మాకు ఇవన్నీ ఉన్నాయి. మాకు ఆదిలాబాద్ కరీంనగర్ వేల మంది ఫ్రెండ్స్ మాకు ఆ ఫీల్డ్లో ఉన్నారు. కానీ ఇవన్నీ మేము ఎట్లా చెప్పగలుగుతాము? కాంగ్రెస్ అంటే అభిమానం. ఇప్పుడు కోడి తినే రోడ్డు పోతే ఏమవుతుందంటే గొర్రె అది మేక వస్తుందట, మేక పోయినాక బర్రె తిన్నట్టు తోట వస్తాడు, బర్రె పోతే ఏనుగు వస్తుందట. ఇప్పుడు నేను ఇది చేసిన అనుకో, ఆయన వస్తాడు మొన్నటిదానికి ఏదైతుందో, ఆయన ఇప్పుడు కోడి తిన్నాడు అనుకుంటే ఇప్పుడు మేక అయిపోయింది, మేక పోయి రేపు ఆయన కేసీఆర్ వస్తే బర్రె అవుతుంది కదా. ఎందుకు కాంగ్రెస్ నష్టం చేయాలి? బీజేపీ కనుక పికప్ అయితే, బీజేపీ కనుక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 55 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కంప్లీట్ చేస్తే. 17 సంవత్సరాలు టీడీపీ ఎన్నైంది? 55 ప్లస్ 17 72 కదా, 72 47 నుంచి అంతా అది ఇది 53 ప్లస్ ఇది 30 అనుకోండి, 28 53 28 81, అది 50 సంవత్సరాలు 17, అది ఇది 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది. అంటే కంబైండ్ ఇవి కలిపితే 27 పోతే అది 53 54 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఈ 3 పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ 50 సంవత్సరాల పైన, 17 సంవత్సరాలు తెలుగుదేశానికి, వాళ్ళైతే మంత్రులు లేరు కదా బీజేపీ, అంటే ఉమ్మడి రాష్ట్రం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇచ్చింది. మాకు ఒక అవకాశం ఇవ్వండి, గివ్ ఏ ఛాన్స్, సామాజిక న్యాయం చేస్తాము. దేశంలో బీసీ 3వసారి ప్రధానమంత్రి కంప్లీట్ చేస్తాడు కదా, మధ్యలో దిగిపోయాడు, ఇంకో బీసీ అవుతాడు, ఎవరైతారు. మోర్ దాన్ 50 ఇచ్చాము, ఎక్కడ స్కాండల్ లేవు. యూ గివ్ ఏ ఛాన్స్, మేము సామాజిక న్యాయం చేస్తాము. బీసీ అంటారా? పోయినసారి అయితే బీసీ అన్నారు. అంటే 90% ఏదైతే పాపులేషన్ ఉందో కులగన గిలగన కాదు, రాజ్యాధికారమే మీకు ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చేస్తామని చెప్తుందా? ఆయన అన్నాడు రేపు, ఆయన అనడం తప్ప ఉప్ప అనేది దానికి కోరుకోను. రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కు రేవంత్ రెడ్డి గారి సీఎం ఉండగా పోతుంది. మేము రేవంత్ రెడ్డి గారు చేస్తానని చెప్పది లేదు. మేము వచ్చేది ఉంటే మేము సామాజిక న్యాయము ముఖ్యమంత్రి ఇదివరకు చేస్తా అని అంటే ఎస్సీ బీసీ మైనార్టీ అని చెప్పగలుగుతుందా? రేవంత్ చేసే వరకు ఇక్కడ ఉండే ఫ్యాక్టర్స్ అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, బీసీలు 8 మంది ఎలక్ట్ అయినారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు 5లో. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ప్రకారం ఎంత ఉన్నారు? ఉన్నది మేము రెడ్లము రావులము బ్రాహ్మణులమే కదా అన్న, అప్పర్ కమ్యూనిటీ కదా. ఇదంతా రివోల్ట్ కావచ్చు కదా, ఎవరో ఒక రీజనల్ పార్టీ పెడతాడు కదా, లేకపోతే దీని 2 రోజులు పొక్క కొడతారు కదా, టికెట్లు కూడా ఇవ్వాలి కదా నువ్వు, అట్లా పార్టీ కొలాప్స్ అవుతుంది కదా. సార్ ఈరోజు సంకటం అయిపోయింది ఈ తెలంగాణ ప్రభుత్వానికి. ఏదైతుందో ఇవి అవి ఈ లోకల్ బాడీ, రేపు వచ్చే కార్పొరేషన్లు నేను చూశాను, ఏదో చెప్పారు నాకు, నేను డీటెయిల్ పోదలుచుకోలే. ఇది 2 ఏళ్ళ టర్మ్ ఇచ్చినట్టు ఇప్పుడు కార్పొరేషన్, రేపు వచ్చేది మళ్ళీ 2 ఏళ్ళలో కొత్త వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అంటే దాంట్లో బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తామనేది ఇండికేషన్ ఇచ్చినట్టు. ఆ ఒక్కడితో పోదు, మంత్రివర్గం అనేది ఖచ్చితంగా ఈ 3 కాక వచ్చేటి, కానీ అవసరమైతే వాళ్ళని కొంతమంది తీయాలనే పరిస్థితి కూడా ఆ మూమెంటం స్టార్ట్ అవుతుంది. సార్ చాలా చిక్కుల్లో పడ్డారు. ఈ యొక్క ఎక్స్పోజర్ ఆఫ్ కానీ చేసే బిహేవియర్ కానీ కార్యకర్తలు విసిగిపోయినారు. ఎమ్మెల్యేలు కూడా ఒక మంత్రి కంటే 3 ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను క్యాజువల్గా ఫ్రెండ్స్ కదా, 8% అన్న ఆ మంత్రి కంటే రేవంత్ రెడ్డి అనే చాలా బెటర్, 100% బెటర్. దండం పెట్టి చెప్పాను. 3 ఎమ్మెల్యేలు నేను ఫోన్లో మాట్లాడి చేస్తాను. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను దీంట్లో ఏ ఒక్క పాయింట్ 1 అబద్ధం మాట్లాడడం లేదు. ఇవైతే మీకు ఫోటోలు చెప్తాను, నిన్న చెప్పులు అనేది, తర్వాత ఆ గేట్ బంద్ ఉన్నది, అది ఏందనేది మీకు డీటెయిల్ నా ఫోన్లో ఉంది. చెప్పులు అనేది ఎక్కడ ఉంటుంది సార్, చెప్పులు ఇస్తాడు, మరి గంధానికి బూట్లు ఇవ్వాలి కదన్నా.